నమస్తే, వెల్కమ్ టు గల్లీ బాయ్స్. నేను మీ శ్యామ్ తాత. అయితే ప్రతి సంవత్సరం మా జున్నుగాని గల్లా ఫుల్ అయి ఉంటుంది. మెల్లగా ఈ సంవత్సరం వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే ఆ గల్ల పైసలు పగలగొట్టి ఆ పైసలు తీసుకొని దాంట్లో ఇంకొన్ని పైసలు వేసి ఇంక ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి కొంటారు. అయితే మా జున్నుగాడు ఏం చెప్పిందంటే మెల్లగా తాత గల్ల పగలగొడుతుంది గల్ల అని చెప్పి ఆ గల్ల వాళ్ళ నాన్నకు తెలియకుండా ఎత్తుకొద్దామని నేను జున్నుగాడు చేసిన ప్లాన్. అంతేనా? అంతే కదా. అయితే ఆ గల్ల ఎత్తుకొని మెల్లగా నాయనకు కనబడకుండా సీదా మా ఇంటికి వెళ్ళిపోతాం. ఏడికి పోదాం? అమ్మమ్మ ఇంటికా? గల్ల తీసుకొని ఏడికి పోదాం చెప్పు? అమ్మమ్మ ఇంటనా? ఆడవాళ్ళు పడతామా? నాన్నకు తెలియవద్దు, మా చెప్పొద్దు నాన్నకి. పోదామా మరి పైకి? అమ్మొద్దు నాన్న. చూడు డోర్ పెట్టి ఇలా గైస్ గల్ల ఏడుందో చున్ను చూపిస్తా అన్నది. మీరు వచ్చేయండి, మెల్ల పోయి గల్లని ఎత్తుకొని వచ్చేద్దాం. కమన్ రండి, మెల్ల వచ్చేది. గల్లేడు ఇదేనా? ఇదా చెప్పు. ఇదా రోజు పైసా? ఇది కాదా? ఇదా లేవు. ఇదే సూపర్ ఉంది. గాయ్స్ ఒక్కసారి వంట ఉందా? నా బిడ్డ ఉందేమో చూడండి. మెల్లగా మా ఇంట్లో అయితే ఎవరు కనబడతలేరు. బెడ్రూమ్ లో ఉండొచ్చు, లేదంటే నాకు తెలిసి బాల్కనీలో బట్టలు ఆరేస్తుండొచ్చు. ఆమె రాకముందుకే తీసుకొని చంపిగా జున్ను వెళ్ళిపోదామా అమ్మమ్మ ఇంటికి? ఎలా తీసుకొని అలగొట్టదమ్మా? రామరిత కమ్ 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 అలా నాన్న రాకముందుకే బయట ఆడాలి మనం. గైస్ మొత్తానికి అయితే గల్ల తీసేసినాం, ఇంట్లో ఎవరు లేరు. ఇక మా ఇంటికి పోయి వాళ్ళగొడతాం, సరేనా? రైట్, డన్. నడు అమ్మ ఇంటికి చలో గైస్, లిఫ్ట్ కార్కి వచ్చేసినాం, మెల్లగా వెళ్ళిపోదాం. ఏమంటున్నాం? ఆయన వచ్చిండ్రా ఆయన. తగ్గిపోయినా ఏం చెల్లు గన్నెట్ తీసుకోవద్దురా? చెప్పు అమ్మమ్మ ఇంటికి. ఎందుకు పగలు కొడతారా? పగలు కొడదామా? దొరికిపోయినాం దొంగలం. నువ్వే చేసినావు అంతా, నువ్వే. వెళ్ళకి తీసుకుపోదామంటే ఇల్లే నువ్వే చేసినావు అంతా. అమ్మమ్మ ఇంటనా? అమ్మమ్మ ఇంట దొంగలం దొరికిపోయినాం. ఇంకా అమ్మమ్మ ఇంటి వాళ్ళ నాన్నకు దొరికిపోయినాం, ఈడనే పలగొడతాం. సో గైస్ దొంగతనం చేద్దాం అనుకున్నాం, వీలు కాలే. సో ఈ గల్లని ఇక్కడ పలగొడదాం. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మీకు. మా జున్నుగాడు ఎన్ని డబ్బులు దాచి పెట్టుకుంటూ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. రైట్.